హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ 10వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం తప్పక దరఖాస్తు చేసుకోండి. 2 నోటిఫికేషన్ల వివరాలు ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. టెక్నికల్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు సబ్మిషన్ విధానం ఈ వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పోస్టులకు తప్పక దరఖాస్తు చేసుకోండి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఎంపికైన వారు IICT హైదరాబాద్లో సేవలందించాల్సి ఉంటుంది. మహిళా పురుషులకు అవకాశాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోండి. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసింది. పోస్టుల వివరాలు చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం 70,000 వరకు అందిస్తారు. 28 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగిన మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు చూసినట్లయితే అభ్యర్థులు కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, లైఫ్ సైన్స్ విభాగంలో BSc డిగ్రీ, అలాగే సైన్స్ విభాగంలో BSc డిగ్రీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా, హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా, ఏదైనా ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన వారు ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉన్నది కాబట్టి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ముఖ్యంగా ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సెలక్షన్స్ OMR లేదా కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు. 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి చెరో 25 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ నుండి 100 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కోత విధిస్తారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే జనరల్ విభాగంలో 10, ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ విభాగంలో 2, సేల్స్ మరియు పర్చేజ్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం 38,438 రూపాయలు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు 25 సంవత్సరాలకు వయసు మించకుండా ఉన్నవారు, మహిళలు, పురుషులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి ఆన్లైన్ దరఖాస్తు విధానం వీడియో చివరలో వివరించడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, వివరాలను తెలుసుకోండి. అధిక వయోపరిమితి కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వయోపరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు నోటిఫికేషన్ చదవండి. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు కూడా OMR బేస్డ్ లేదా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియట్ స్థాయి నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ నుండి 100 ప్రశ్నలు 200 మార్కులకు, నెగిటివ్ మార్కింగ్ విధానం లేకుండా. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి చెరో 50 ప్రశ్నలు 150 మార్కులకు
అడగడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 31, 2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు చివరి తేదీ మార్చి 3, 2025 రాత్రి 11:59 వరకు సమర్పించవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 30 జనవరి 2025 నుండి ప్రారంభమైనది. ఫిబ్రవరి 28, 2025 రాత్రి 11:59 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు అధికారిక iictres.in వెబ్సైట్ను సందర్శించండి. మెయిన్ మెనూలో కనిపిస్తున్న కెరియర్ లింక్పై క్లిక్ చేయండి. చూడండి, కెరియర్ పేజ్ ఓపెన్ అయినది. నోటిఫికేషన్ PDF మరియు ఆన్లైన్ దరఖాస్తు లింక్ కోసం పేజీను స్క్రోలప్ చేయండి. చూడండి, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను నేను మన elearningbuddy.in వెబ్సైట్ ద్వారా ఇప్పటికే అందించడం జరిగింది. ఈజీగా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల కోసం ఇక్కడ డైరెక్ట్ లింక్లను అందుబాటులో ఉంచాను. ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. లింక్పై క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు దరఖాస్తులను నేరుగా సమర్పించుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి వివరాలను చదువుకొని ఆ పేజీలోని ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. లింక్పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించుకోవడానికి ముఖ్యంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ బటన్పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ ID వెరిఫికేషన్ కోసం OTPని నమోదు చేసి వెరిఫై చేసుకోండి. తదుపరి వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి. ఆ తరువాత ఈమెయిల్ ID, పాస్వర్డ్లను నమోదు చేసి క్యాప్చా కోడ్ నమోదు చేసి లాగిన్ అయి దరఖాస్తును విజయవంతంగా సమర్పించండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోని వివరాలు మీకు అర్థమైనాయని భావిస్తున్నాను. మిత్రులు వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే వివరాలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తాజా ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.